హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలొమోను రాసిన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటే నీ ప్రవర్తనలో ఏమి స్వభావం కనిపిస్తుందంటే, చెడును చూసినప్పుడు, చెడును విన్నప్పుడు, చెడు నీ ఎదురుగా జరుగుతున్నప్పుడు అసహ్యించుకుంటావంట. అసలు చెడుతనం అంటే ఏంటి? దేవుని దృష్టిలో చెడుతనం అంటే ఏంటి? దేవుడు కూడా చెడును చూసినప్పుడు అసహ్యించుకుంటాడు. దేవుని పిల్లలుగా మీరు కూడా చెడు చూసినప్పుడు అసహ్యించుకుంటే అది నువ్వు భయభక్తులు కలిగిన బ్రతుకు అని తెలియబడుతుంది. మనం చూసినట్లయితే దేవుడు అసహ్యించుకునేటివి ఏంటివి అంటే, ఇదే సొలొమోను రాసిన సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి మనం చదివినట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును వీరంట. దేవునికి అసహ్యమైన క్రియలు ఇవి. అసహ్యమైన క్రియలు. అహంకార దృష్టి, కళ్ళు అహంకారంతో చూడడం, అబద్ధాలాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, హృదయము, దుర్యోచనలు యోచించు హృదయం, పాదాలు, కీడు చేటకు పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలుకుతూ అబద్ధాలు చెప్పే అబద్ధ సాక్షిగా ఉండటం, జగడాలు పుట్టించేవారు. ఇవన్నీ కూడా దేవుడికి అసహ్యములు. ఈరోజున ఒక విశ్వాసిగా, క్రీస్తు నమ్మిన బిడ్డగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటే, చెడు మాట్లాడకుండా, చెడు చూపు లేకుండా, చెడు హృదయము లేకుండా, చెడుకు సపోర్ట్ చేయకుండా, చెడును నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉండడం కూడా దేవుడు యందు భయభక్తులు కలిగినవని తెలియజేస్తుంది. నాకేం సంబంధంలే అని ఎదురుగా జరుగుతున్న చెడును కూడా వ్యతిరేకించకుండా ఉన్నావా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు చెడు ఎదురుగా జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండలేరు. అందుకే లోతు, నీతిమంతుడైన లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో జరిగే ఆ దుష్టక్రియలను చూసి, ఆ చెడును చూసి ఆయన మనసులో నొచ్చుకున్నాడంట. అలాంటి మనసు కలగాల దేవుని అలాంటి మనసు కలగాల భయభక్తులు కలిగిన వాళ్ళ హృదయం. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉన్నా అంటే ఎక్కడ చెడుతనాన్ని అసహించుకుంటాం? చెడు చేసే వాళ్ళతో క్లోజ్గా ఉండిపోతూ ఉంటారు. చెడు మాట్లాడేటోళ్ళతో సపోర్టెడ్గా జోకులతో పాలు పంచుకుంటారు. చెడు వాళ్ళలో ఉంది అంటే చెడును అసహించుకునే మనసు నీకు ఉండాలా? అది చెడు అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అది చేయడం తప్పు అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అటువంటి వాళ్ళుగా, విశ్వాసులుగా మారాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? లేదా? ఉన్నావు అంటే చెడు అసహించుకోవాలను, చెడు నువ్వు సపోర్ట్ చేయకూడదు. యోబు భక్తుడు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఆయన చెడుతనం అసహించుకున్నాడంట. ఆయన అటువంటి సాక్షి కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవిత క్రియలను బట్టి ఇచ్చే దేవునికి మంచి పేరు వస్తుంది. మీరు యేసయ్యను నమ్ముకోవడము గొప్ప కాదు, యేసయ్య బైబిల్ పట్టుకొని తిరగడం గొప్ప కాదు. యేసయ్య కోసం నీ క్రియలలో వాక్యంను చూపిస్తే, నీ క్రియలలో ఆ బైబిల్ పట్టుకున్నందుకు నీ క్రియలలో పరిశుద్ధతను నీ జీవితంలో చూపిస్తే, మాటలో, ప్రవర్తనలో, చూపులో పరిశుద్ధత, ప్రార్థనా బ్రతుకు, చెడు లేకపోవడం, ఇవన్నీ చూపించినప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. మార్చబడిన బిడ్డగా సాక్ష్యం పొందుకుంటావు. అయ్యో, అప్పుడు అలాగున్నాడేమో, ఇప్పుడు మాత్రం అతనిలో చెడు లేదు, ఆమెలో చెడు లేదు, ఆమె ప్రవర్తనలో చెడు లేదు, ఆమె దృష్టిలో చెడు లేదు, ఆయన దృష్టిలో చెడు లేదు. అలాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఎలాంటి బ్రతుకు బతుకుతున్నారు? ఊరికే నామకార్థంగా ఉంటూ దేవుని పిల్లలని ఊరికే పైకి మాత్రమే పేరు పొందుకున్నారేమో. అంతరంగం గుండా, క్రియల గుండా, జీవిత క్రియల గుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు పేరు సంపాదించుకున్నావు, సాక్ష్యం సంపాదించుకున్నావు. ఆలోచించు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ అంటే చెడుతనమును అసహించుకునే మనసు, అసహించుకునేటువంటి గుణము నీకుంటే నిజంగా నువ్వు దేవుని నమ్మిన బిడ్డవు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవు, దేవుని కొరకు బ్రతికే బిడ్డవు, దేవునికి మంచి పేరు తేవాలి అని ప్రయాసపడే బిడ్డవు. కనుక జాగ్రత్త, మీ బ్రతుకులు మార్చుకోండి, దేవునికి మంచి పేరు తేండి. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసిన నీకు వందనాలు. వినవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నేను వారి క్రియలు మార్చుకోవడానికి సిద్ధపడుతున్న మీ సహాయము, మీ ఆత్మ నడిపింపు వారికి దయచేయమని, పరిశుద్ధమైన బ్రతుకు దయచేయమని, కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.